హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈరోజు నేను స్టిచ్ చేసిన మగ్గం వర్క్ బ్లౌజెస్ని చూపించబోతున్నాను. అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇవేనండి నేను మీకు ఈరోజు చూపించబోయే నా మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి రాణి పింక్ కలర్ బ్లౌజ్. ఈ బ్లౌజ్కి నేను హ్యాండ్స్కి కట్ పెట్టుకుని స్టిచ్ చేసుకున్నాను. అలాగే నెక్కి వచ్చేసరికి ప్లెయిన్ యూ షేప్. నేను ఈ బ్లౌజ్ని ఏ శారీ కన్నా మ్యాచ్ అయ్యేలాగా వర్క్ చేసుకున్నానండి. అందుకే దీని మీద ఓన్లీ పింక్ గొట్టాలు, జర్దోసి, సిల్వర్ గొట్టాలు యూస్ చేశాను. అండ్ గోల్డ్ గొట్టాలను కూడా యూస్ చేశాను. బ్లౌజ్లో వచ్చిన కలర్ కన్నా కొంచెం క్వైట్ ఆపోజిట్లో తీసుకున్నాను పింక్ గొట్టాలని. ఎందుకంటే కొంచెం కనిపించాలి కాబట్టి. అక్కడక్కడ స్టోన్స్ యూస్ చేసి వర్క్ చేసుకున్నాను. ఇలా యూస్ చేయడం వల్ల మనకి గోల్డ్ జరీ ఉన్న శారీస్ మీదకైనా అలాగే సిల్వర్ జరీ ఉన్న శారీస్ మీదకైనా ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ టాజిల్స్. ఇవి సిల్వర్ అండ్ పింక్ కాంబినేషన్లో గొట్టాలని తీసుకుని స్టిచ్ చేసుకున్నాను. ఇలా రౌండ్గా ఫ్లవర్ షేప్ వచ్చేలా స్టిచ్ చేసుకుని మధ్యలో రౌండ్ చిప్స్ గోల్డ్ కలర్వి అటాచ్ చేశాను. ఈ వర్క్ని నేను రోజుకి ఒక 2 hours చొప్పున 20 daysలో కుట్టుకున్నానండి. అదే మనం బయట ఈ మగ్గం వర్క్ కనుక చేయించాలంటే 6000 వరకు అవుతుంది. నేను కుట్టుకోవడం వల్ల మెటీరియల్ కాస్ట్ వచ్చేసి నాకు 2000 వరకు అయ్యింది. ఇది చాలా రీజనబుల్ కాస్ట్ అండి. అదే మనం స్టిచ్ చేయించుకోవాలంటే ఎక్కువ కాస్ట్నే అవుతుంది. మనం ఇంట్లో ఉండి కొంచెం ఇంట్రెస్ట్ చూపించి దీనికి కొంచెం టైం ఇస్తే చాలా ఈజీగానే కుట్టేసుకోవచ్చు. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ అండి. ఇది నేను కట్ వర్క్ పెట్టుకున్నాను నెక్కి. హ్యాండ్స్కి వచ్చేసి శారీలో మనకి బ్లౌజ్ వస్తుంది కదా, బ్లౌజ్ పీస్. ఆ బ్లౌజ్ పీస్ హ్యాండ్స్ని నేను హాఫ్ వరకు వేయించుకుని హాఫ్ వరకు మగ్గం వర్క్ చేసుకున్నాను. ఈ వర్క్ మొత్తం జర్దోసి వర్క్ అండి. జర్దోసి, గోల్డ్ జర్దోసి, సిల్వర్ జర్దోసి. అక్కడక్కడ గోల్డ్ గొట్టాలను కూడా యూస్ చేశాను. చూసారు కదండి, ఇలా మనకి బ్లౌజ్లో వచ్చిన అంచుని అటాచ్ చేసుకున్నాను. బ్యాక్ సైడ్ మీరు గమనించినట్లయితే అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ వచ్చేలాగా వేసుకున్నాను. అండ్ నెక్కి మీరు పైన గమనించినట్లయితే కట్ వర్క్ లాగా ఒక బెల్ట్ వచ్చింది కదండి అడ్డంగా. అది నేను విడిగా వర్క్ చేసుకుని దాన్ని బ్లౌజ్కి అటాచ్ చేయించుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ గమనించినట్లయితే సేమ్ బ్యాక్ నెక్కి నేను కట్ వర్క్ ఎలా చేసుకున్నానో సేమ్ ఫ్రంట్ సైడ్ కూడా అలాగే చేయించుకున్నాను. ఈ విధంగా నేను రాయల్ బ్లూ బ్లౌజ్కి వర్క్ చేసుకున్నాను. ఈ వర్క్ కాస్ట్ మనం బయట చేయించుకోవాలంటే అరౌండ్ 2500 అలా పడుతుంది. నాకు మాత్రం దీనికి ఒక 1500-1600 ఎంతో అయినట్టుందండి అప్పుడు మెటీరియల్ కాస్ట్. పర్లేదు, ఇది కూడా రీజనబుల్లే. ఈ వర్క్ చేసుకోవడానికి నాకు ఒక 15 days పట్టిందండి టైము. ఈ వర్క్స్ అన్నీ నేను పింట్రెస్ట్ యాప్లో బ్లౌజెస్ డిజైన్స్ ఉంటాయి కదండి, అందులో చూస్ చేసుకుని నాకు నేనుగా స్టిచ్ చేసుకున్నాను. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ ఎల్లో కలర్ బ్లౌజ్ అండి. పైన బోట్ నెక్లా పెట్టుకుని కింద డైమండ్ హోల్ వచ్చేలాగా పెట్టుకున్నాను. మీరు హ్యాండ్స్కి గమనించినట్లయితే కొంచెం సింపుల్గానే చేసుకున్నాను వర్క్. శారీలో వచ్చిన మనకి బ్లౌజ్కి అంచు వస్తుంది కదండి, ఆ అంచుని వేయించుకున్నాను. అండ్ సింపుల్గా చిన్నగా కొంచెం బార్డర్ లాగా కుట్టుకున్నాను. ఇదే నా కొంచెం మగ్గం వర్క్ చేసినప్పుడు ఇది నా సెకండ్ బ్లౌజ్ అనుకుంటా. శారీ పింక్ కలర్ అండి. పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చేలాగా సిల్వర్ జర్దోసి అండ్ జెరీ థ్రెడ్ 2 యూస్ చేసి చేసుకున్నాను. బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో అక్కడక్కడ చిన్న చిన్నగా బుటీస్ వచ్చేలాగా కుట్టుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ గమనించినట్లయితే బ్యాక్ సైడ్ నేను ఏ విధంగా వర్క్ చేసుకున్నానో సేమ్ ఫ్రంట్ సైడ్ కూడా అదే వర్క్ వచ్చేలాగా చేసుకున్నాను. హ్యాండ్స్కి చూసారా మీరు, హ్యాండ్స్కి కూడా హ్యాంగింగ్ బీడ్స్ని అటాచ్ చేశాను. దానివల్ల ఇంకొంచెం లుక్గా కనిపిస్తాయి హ్యాండ్స్. తర్వాత మీరు హ్యాంగింగ్స్ని గమనించినట్లయితే నేను బటర్ఫ్లైస్ని స్టిచ్ చేసుకున్నానండి. అవి విడివిడిగా 2 బటర్ఫ్లైస్ని మనం మగ్గం వర్క్ చేసుకుని రెండింటిని కలిపి అటాచ్ చేసి దానికి ఒక బీడ్ హ్యాంగ్ అయ్యేలాగా హ్యాంగ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం క్లియర్గా చూపిస్తున్నాను, ఇక్కడ మీరు చూడండి వర్క్. పింక్ థ్రెడ్ని సిల్వర్ జర్దోసి అండ్ సిల్వర్ జెరీ థ్రెడ్ యూస్ చేసి
మొత్తం ఈ వర్క్ అంతటిని కంప్లీట్ చేశాను. ఈ బ్లౌజ్ మొత్తం నాకు వర్క్ కంప్లీట్ చేయడానికి ఒక 15 డేస్ అలా టైం తీసుకుందండి. కంటిన్యూస్గా కుట్టుకుంటే ఇంకా ఈజీగానే ఒక 1 వీక్లో అలా మనం కుట్టేసుకోవచ్చు. చూసారు కదండి ఈ వర్క్ బ్లౌజ్ని, ఎల్లో బ్లౌజ్ని. టోటల్గా ఈ విధంగా నేను వర్క్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకున్నాను. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్లో చూసి నేర్చుకుని కుట్టుకోండి. మనకి ఇంట్రెస్ట్ ఉండాలే కానీ వెళ్ళి పర్టికులర్గా నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదండి. మనకి యూట్యూబ్ ఉంది కాబట్టి మనం ఈజీగానే కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ ఎల్లో వర్క్ బ్లౌజ్కి బెల్ట్ని చూపిస్తున్నాను. పింక్ కలర్ శారీ వచ్చింది కదండి, పింక్ కలర్ ఫ్లవర్స్ యూస్ చేసి చుట్టూరు, శారీ ఏమో సిల్వర్ జరీతో ఉంటుంది కాబట్టి చుట్టూరు సిల్వర్ వర్క్ వచ్చేలాగా పింక్ ఫ్లవర్ చుట్టూరు కుట్టుకున్నాను. కింద కొంచెం అక్కడక్కడ బీడ్స్ని హ్యాంగ్ చేసుకున్నాను. లాస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి, పింక్ విత్ రెడ్ 2 కలర్ని మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తుందో ఆ కలర్ బ్లౌజ్. ఇది కొంచెం సింపుల్ డిజైన్ అండి. వెనకాల ఇలా కొంచెం మ్యాంగో డిజైన్లా వచ్చి మధ్యలో ఫ్లవర్ వచ్చి అటు ఇటు ఒక లీఫ్ వచ్చి ఇలా బార్డర్లా వేసుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి పైన కింద అదే ఒక గోల్డ్ బార్డర్ వచ్చిందండి, దానికి పైన ఒక బార్డరు కింద ఒక బార్డరు వేసుకున్నాను. ఫ్రంట్ సైడ్ నెక్ చూసినట్లయితే బ్యాక్ సైడ్ వచ్చినట్టే సేమ్ హ్యాండ్స్కి వచ్చినట్టే వచ్చేలాగా ఒక లైన్ అలా వేసుకున్నాను. టోటల్గా చూస్తే ఇదండి ఈ బ్లౌజ్ లుక్. ఇది నాకు ఒక 10 డేస్ అలా టైం తీసుకుంది. దీనికి మెటీరియల్ కాస్ట్ కూడా నాకు సరిగా అంత గుర్తులేదండి అప్పట్లో. ఇది ఫస్ట్ నేను వర్క్ చేసుకోవాలి అని ఇంట్రెస్ట్గా స్టార్ట్ చేసిన బ్లౌజ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన వీడియో. నేను చూపించిన ఈ వర్క్ బ్లౌజెస్ మరి మీకు ఎలా అనిపించినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.